హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈరోజు వీడియోలో వచ్చేసి ముత్యాలమ్మ తల్లికి పెట్టుకున్నది ఫుల్ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి. మొన్నటి షార్ట్లో చెప్పా కదా మీ అందరికీ, ముత్యాలమ్మ తల్లికి శ్రావణ మాసంలో గురువారం కానీ ఆదివారం కానీ పెట్టుకుంటారండి. వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఆదివారంలో మనం ముత్యాలమ్మకి పెట్టుకుంటూ ఉంటాం అనమాట. వెజ్ తినేవాళ్ళు వెజిటేరియన్ లెక్కలో, మనకి నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ లెక్కలో పెట్టుకుంటూ ఉంటారు. మేమైతే నాన్ వెజ్ లెక్కలోనే పెట్టుకుంటూ ఉంటామండి. ప్రతిసారి మన అమ్మమ్మల కాడ నుంచి ఎట్లా అయితే ఆచారం వస్తుందో, మన అత్తగారి సైడ్ కానీ పెళ్ళైన వాళ్ళకైతే అట్లనే మనం కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఇంట్లోనే. అయితే ఇక్కడ వచ్చేసి నేను ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. మనం రేపు పెట్టుకుంటాం అనుకోగానే ముందు రోజు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పూజకి కావాల్సిన సామాన్లు కానీ లేదంటే ప్రసాదాలకు కావాల్సిన సామాన్లు కానీ అన్నిటినీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామంటే మన పని అనేది ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే పొద్దుట లేగగానే ఇల్లంతా నీట్గా చేసుకున్నానండి. ఆ తర్వాత ముందుగా మనం వేపాకులు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. వేపాకులు అనేది ఆ తల్లికి మహాప్రీతికరం అనమాట. మన పూజ మొత్తం కూడా ఈ వేపాకులతోటే కంప్లీట్ అయిపోతుంది. చల్లని తల్లి ఆ ముత్యాలమ్మ తల్లి అండి. చంటి పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ముత్యాలమ్మకు పెట్టుకోవడం వల్ల చాలా చలవన్నమాట. నేనైతే ప్రతి సంవత్సరం పెడుతూనే ఉంటానండి. పెళ్లి కాకముందు మా అమ్మ వాళ్ళు పెట్టుకునేవాళ్ళు, పెళ్ళి అయిన తర్వాత మా అత్తగారి సైడ్ నుంచి నేను పెట్టుకునేదాన్ని అనమాట. కనిపిస్తుంది కదండి, వేపాకుల కోసం నేను ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు. మా ఇంటి ముందు చిన్న చెట్టు ఉంటే నేనే వెళ్ళి తెచ్చుకున్నాను. మీకు దగ్గరలో లేవనుకుంటే ఎవరైనా ఇంట్లో మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి తెప్పించుకోండి. కానీ కంపల్సరీ వేపాకులు అనేది ఉండాలన్నమాట పూజ కోసం. ఇక తీసుకున్న ఈ వేపాకులన్నీ కూడా ముందుగా మనం తోరణం లాగా కట్టుకోవచ్చు ఇంటి ముందు. ఇక్కడ ఏంటంటే కట్టడానికి వీలు లేదని చెప్పేసి నేనైతే వేపాకుల్ని ఇంటి ముందు అలా కూర్చి వదిలేసాను అనమాట. వేపాకులు ఆ గాలి పీల్చడం వల్ల మనకి చాలా చాలా మంచిది. ఫ్రెండ్స్, మరి అసలు ఈ పూజ ఎందుకు చేసుకుంటారో మీకు తెలుసా అండి? తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళైతే కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ పూజ అంటే మనం ఇంట్లో ముత్యాలమ్మకు పెట్టుకోవడం వల్ల ఇంట్లో చంటి పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళందరికీ చాలా మంచిది అనమాట. చాలామందికి మీకు తెలిసే ఉంటుంది, చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే టైంలో ఏదో ఒక టైంలో మనకి అమ్మవారు పోసిందని చాలామంది అంటూ ఉంటారు. అంటే మనకి ఒంటి నిండా చిన్న చిన్న కురుపులు లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అది కూడా అమ్మవారు పోసిందని అంటూ ఉంటారు. దానివల్ల మనకేంటంటే ఎక్కువగా మంట కానీ, పుండ్లు ఎక్కువగా పడిపోవడం కానీ, లేదంటే ఆ టైంలో విపరీత నొప్పులు ఉండడం కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ రాకుండా ముత్యాలమ్మ తల్లి చల్లని తల్లి చలవగా చూస్తుందని చెప్పేసి ఈ పూజనైతే ఇంట్లో చేసుకోవడం అదొక ఆచారంగా పూర్వకాలం నుంచి మనకైతే వస్తుంది. ఇక్కడ నేనైతే పొద్దుటే లేచి తలస్నానం చేశానండి. ముందు రోజే ఇల్లంతా నీట్గా తుడుచుకొని ఉదయం లేచి తలస్నానం చేశాను అనమాట. ఇక ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే పరవన్నం చేస్తున్నానని చెప్పాను కదండి, ఆ గిన్నెను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టుకోవాలి. అది నిండుగా ఉంటుంది అనమాట మనం చేసుకొని ఆ గిన్నెకు పెట్టుకోవడం వల్ల. తర్వాత అయితే వేపాకు తీసుకున్నాం కదండి, ఆ వేపాకుకి తెల్లదారం ఉంటుంది కదా, దానికి పసుపు రాసి 4-5 పోగుల్లాగా చేసుకొని వేపాకు ముడి వేసుకొని ఈ కట్టుకున్న వేపాకు దారం అనేది మనం తీసుకున్న అంటే పరమాన్నం కానీ నైవేద్యంగా ప్రిపేర్ చేసుకొని ఆ గిన్నె ఏదైతే ఉంటుందో దానికి కట్టుకోవాలి. మనం ఎప్పుడైనా సరే అండి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న గిన్నె అనేది సపరేట్గానే ఉంచుకోవాలి. మనం డైలీ తినే వాటిల్లో నైవేద్యాలు ప్రిపేర్ చేయొద్దండి. ఎందుకంటే మనం ఎక్కువగా నాన్ వెజ్ తింటూ ఉంటాం. మళ్ళీ అదే గిన్నెలు పట్టుకొని వాటితోటి ప్రసాదాలు చేసి అమ్మవార్లకు పెట్టడం అంత మంచిది కాదనమాట. అందుకని చెప్పేసి గిన్నె అనేది సపరేట్గానే ఉంచుకోండి. నేనైతే ఇలా సపరేట్గానే పెట్టి ఉంచుకుంటా. అయితే ఇక్కడ నేను చేస్తున్నది ఏంటంటే పరవన్నం అనమాట, పాశమన్నం అంటాం కదా, దాన్ని చేస్తున్నా. చాలామంది మన అమ్మమ్మల టైంలో ఏంటంటే పులగం చేసేవాళ్ళు అనమాట. పులగం అంటే ఏంటంటే మనం తయారు చేసే ఈ పరవన్నం లాగానే ఉంటుంది, దాంట్లోనే కొన్ని పెసరపప్పుల్ని యాడ్ చేస్తారు, అదే పులగం అవుతుంది. తీసుకున్న గిన్నెని స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఆ తర్వాత పాలను పోసుకోవాలన్నమాట పరవన్నం కోసం. ఇక్కడ నేను చూపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయండి. సో మిస్ అవ్వకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి. ఇప్పుడు పాలు వేడయ్యే లోపు ముందుగానే మనము బియ్యం అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. మనం ఎంతైతే తయారు చేసుకుంటాం అనుకుంటామో పరవన్నం, దాన్ని బట్టి బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన ఉంచుకోవాలి. కొద్దిగా వాటర్ని పోసుకొని నానబెట్టుకున్నామంటే మనకి ఆ పరవన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా? ఇక ఇప్పుడు పాలు అనేవి కొంచెం పొంగనివ్వాలండి.
ఈ నైవేద్యాలన్నీ కూడా మన ఓపికతోటి తయారు చేసుకోవడమే అండి, ఏం ఇబ్బంది లేదు. మనకి ఎంత ఓపిక ఉంటే అన్ని రకాల నైవేద్యాలు చేసి పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే 3 రకాల నైవేద్యాలు అయితే చేశానండి. పాశం అన్నం ఫస్ట్, నెక్స్ట్ గారెలు, తర్వాత పులిహార, ఇలా 3 రకాలు అయితే చేశాను. మీ ఓపికని బట్టి మీరు ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఒక్కటైనా చేసి పెట్టుకోవచ్చు. ఓన్లీ పరవన్నం చేసైనా నైవేద్యం పెట్టి మనం దండం పెట్టుకోవచ్చు దేవతకి, ఓకేనా. మీ ఓపికతోటి ఎన్నైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ముందుగా మనం డైలీ పూజ చేసుకొని పూజా పటాలు ఉంటాయి కదండి, వాటిని క్లీన్ చేసుకుంటున్నా. ఆ తర్వాత పాలైతే పొంగడానికి వచ్చాయండి. ఈ కిందుట్లోనే మనం బియ్యం వేసుకోవాలన్నమాట. ఇలా పొంగుతున్నాక బియ్యం వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను రైస్ ఉడికిందా లేదా అయితే చూస్తున్నా అండి. రైస్ అనేవి ఉడకడానికి వచ్చినాయి, కనిపిస్తుంది కదా. నేను ఇంకా బెల్లం వేయలేదండి. ముందుగా నానబెట్టుకున్న బొబ్బర్ల పప్పు ఉంటుంది కదా, దాన్ని చక్కగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఇట్లాంటి జీలకర్ర అన్నీ కూడా వేసుకొని కలిపి ఉంచుకున్నా. చూడండి, బొబ్బర్ల పప్పు ముందుగానే నానబెట్టుకుంటే మనకి చక్కగా నానిపోయి ఉంటుంది. ఆ తర్వాత పాలల్లో చక్కగా ఉడికిపోయిన రైస్లో నేను స్వీట్నెస్కి తగినట్టుగా బెల్లం అయితే వేసుకుంటున్నా. చూస్తున్నారు కదా, ఇలా బెల్లం వేసుకోండి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని దీన్ని రెడీ చేసుకోవడమే. అయితే ఇక్కడ ప్రసాదాలు అయితే చూపిస్తున్నానండి. పులిహార, ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి బొబ్బర్ల పప్పు పిండి అనమాట. నెక్స్ట్ పరవన్నం చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 2 కూడా కంప్లీట్ అయిపోయినాయి. పులిహార అయితే నేను చూపించలేదండి. ఇక గారెలు అనేవి వేడివేడిగా వేసుకుందామని చెప్పేసి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఇక గారెలు వేస్తున్నాను ఇక్కడ. వీడియోలో మాత్రం మీకు ఒక 10 నిమిషాల్లో చూపిస్తున్నానండి, కానీ చాలా టైం పట్టిందనమాట ఇవన్నీ చేసుకోవడానికి నాకు. కాకపోతే ఏంటంటే ఆ టైంకి ముత్యాలమ్మ తల్లి దగ్గర నైవేద్యాలు అయితే పెట్టుకున్నా. మా అమ్మమ్మ ఒక మాట అనేదండి, చిన్నప్పుడు 3 సార్లు తినైనా సరే ముత్యాలమ్మకు పెట్టుకోవచ్చు, ఏం కాదనేది అనమాట. అందుకని చెప్పేసి ముందుగానే మన కడుపు నిండా తినైనా ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకొని చక్కగా పెట్టుకోవచ్చండి, ఏం పర్లేదు. దీనికి ఏం నియమాలు లేవు. చాలా మంది ఒక్క పొద్దుండి అట్లాంటివి చేస్తూ ఉంటారు, అవేం అవసరం లేదు ఈ తల్లికి పెట్టుకునేటప్పుడు. ఇక్కడైతే నేను పూజా విధానం అయితే చూపిస్తున్నానండి. ముందుగా అయితే ఒక చెక్కపీటను తీసుకోవాలి. మీ ఇంట్లో చెక్కపీట లేదు అనుకున్నప్పుడు మనం పూరీలు చేసుకోవడానికి, చపాతీలు చేసుకోవడానికి ఒక చెక్కపీట లాంటిది వాడుతూ ఉంటాం కదా, దాన్నైనా తీసుకోండి. కానీ ఖచ్చితంగా చెక్కపీటనే తీసుకోవాలి. తీసుకున్న ఈ పీటని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దానిపైన పసుపుని రాసేసి చక్కగా కుంకుమతోటి బొట్లు అయితే పెట్టుకోవాలి. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఈ పూజ చేసుకోవాలి ఫస్ట్ టైం అనుకున్న వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా మీరు ఒక్కళ్ళే కూడా ఈ పూజను చేసుకోవచ్చు. కాకపోతే మనకి వెనక మన అమ్మలు, బామ్మలు, మన అత్తగారి సైడ్ ఎట్లా చేసేవాళ్ళో ఆ ఆచారం ప్రకారం మీరైతే చేసుకోండి. చాలామంది నాన్ వెజ్తో పెట్టుకుంటారు, కొంతమంది వెజిటేబుల్స్తో పెట్టుకుంటారు అనమాట. అంటే పెరుగన్నం చేసుకొని గారెలు, బూరెలు చేసుకొని అమ్మవారికి చల్లకవ్వంతో పెట్టుకుంటారు. కొంతమంది అయితే నాన్ వెజ్గా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మేకల్ని కానీ కోళ్ళని కానీ అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత ఈ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటారనమాట. అయితే మీరు వెజ్ తింటారా, నాన్ వెజ్ చేసుకుంటారా అనే దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి, అంతే, ఏం లేదు. ఇక పీటకి పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ముగ్గు కూడా వేసుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ తెల్లదారానికి వేపాకును కట్టుకొని అది తోరణంలాగా తయారు చేసుకొని, అంటే కంకణంలాగా చేసుకొని ఇక్కడ పీటకైతే ఇలా కట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ఒక మూలం చూసుకోవాలండి అమ్మవారిని నిలుపుకోవడం కోసం. అయితే ఇక్కడ నేను ఒక మూలను పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక పేపర్ని తీసుకొని పేపర్కి పసుపు కుంకుమ రాసుకొని బొట్టు అయితే పెట్టుకుంటున్నానండి. మనం డైరెక్ట్గా గోడకు కూడా బొట్టు పెట్టుకోవచ్చు, కాకపోతే మళ్ళీ అది క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి ఇలా పేపర్కి రాసి పెట్టుకోండి. ఇక్కడ అమ్మవారిని నిలుపుకోవడం కోసం ఒక 3 రాళ్ళు అయితే తీసుకున్నానండి. మేమైతే ఇలానే చేసుకుంటాం అనమాట. చాలా మంది చల్లకవ్వం పెట్టుకొని చేసుకుంటారు. ఈ 3 రాళ్ళు అనేవి కూడా నీట్గా కడిగేసుకోవాలి. ఇవి రాళ్ళు తీసుకునేటప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ కాకుండా కొంచెం నీట్గా మనుషులు ఎక్కువగా తిరగని ప్లేస్ ఉంటుంది కదండి, ఆ ప్లేస్లో తీసుకోండి. 3 రాళ్ళు కూడా మన అరచేతిలాగా ఉండేలాగా చూసి తీసుకోవాలి. రాళ్ళను కూడా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇక అమ్మవారికి పసుపు రాసి బొట్టు పెట్టుకుంటే మనకి ముత్యాలమ్మ తల్లి ఇందులో నిలుపుకున్నట్టుగా లెక్క అనమాట. చూస్తున్నారు కదండి. ఆ తర్వాత ఈ రాళ్ళను మనం చెట్లలో కడిగేసుకొని వచ్చే సంవత్సరానికి భద్రపరచుకొని మళ్ళీ వాడుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి వేపాకులండి. వేపాకులు మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ పూజ మొత్తం కూడా మనకి వేపాకులతోటే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అమ్మవారికి మహాప్రీతికరం అనమాట వేపాకులు అనేవి. అందుకని చెప్పేసి వేపాకులతోటే ఎక్కువగా మనం అలంకరించుకోవాలి. తీసుకున్న వేపాకులతో పాటు పువ్వులను కూడా తీసుకొని ఈ విధంగా మనకు నచ్చిన విధంగా అమ్మవారికి అలంకరణ చేసుకోవాలి.
చూసారు కదండి, ఈ విధంగా అమ్మవారికి ఈజీగా అలంకరణ చేసుకోవడమే అనమాట. తర్వాత తెల్లదారానికి పసుపు రాసుకొని ఇవి తోరణాలాగా చేసుకొని అమ్మవారి మెడలో వేసుకోవాలండి. కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను తోరణాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. కంకణాలు అంటాం కదా, అవన్నమాట. ఈ దారానికి వేపాకును కట్టుకొని కంకణాలని ప్రిపేర్ చేసుకోవాలండి. అవి మన చేతులు కట్టుకోవాలన్నమాట. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఈ కంకణాలను అయితే కట్టుకోవచ్చు అనమాట. అయితే ఫ్రెండ్స్, ముందుగా అమ్మవారికి దారానికి పసుపు రాసిన మాల అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత గారెలు, బూరెలు ఉంటాయి కదా, 3 కానీ 5 కానీ 9 కానీ తీసుకొని ఇలా దారాన్ని కుచ్చుకొని అమ్మవారి మెడలో వేసుకోవాలన్నమాట. ఇలానే పెట్టుకున్న 3 విగ్రహాలకు కూడా ఈ మాలలు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఒక ఇస్తరాకును తీసుకొని మనం తయారు చేసుకున్న నైవేద్యాలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక ఇస్తరాకులోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అమ్మవారికి చూపించాలి. ఆ తర్వాత ఒక కొత్త చీరను తీసుకొని అమ్మవారికి పెట్టుకోవాలన్నమాట. ఇంతకుముందు రోజుల్లో అయితే అండి, అమ్మవారికి తీసుకునే చీర అనేది తెల్ల చీరను తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే ఆ తర్వాత మనం అది ఉపయోగించుకోవడానికి పెద్దగా వాడం కాబట్టి ఇలా లైట్ కలర్స్లో ఉండే చీరలను ఏమైనా తీసుకొని అమ్మవారి దగ్గర సమర్పించుకొని ఆ తర్వాత మనం స్వీకరిస్తే సరిపోతుంది. నేను ఈ పూజ అనేది చాలా ఇష్టంగా చేసుకుంటానండి. సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తానన్నమాట ఈ పూజ కోసం. చాలా చాలా ఇష్టం నాకైతే. ఇప్పుడు ఒక గ్లాసులో కొద్దిగా మంచినీళ్ళని తీసుకొని ఒక తమలపాకుతోటి అమ్మవారికి తాగిపించాలి. ఆ తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అమ్మవారికి కొట్టుకోవాలండి.
ఇప్పుడు అమ్మవారి ముందు పెట్టిన ప్రసాదాలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఒకేసారి కలుపుకొని తినాలన్నమాట. విడివిడిగా కాకుండా ప్రసాదాలన్నీ కూడా ఒకటే ఇస్తరాకులో కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుందండి. మళ్ళీ ఈ టేస్ట్ని మనం చూడాలంటే 1 ఇయర్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంత బాగుంటుంది అనమాట. నిజంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పటి వరకు అయితే తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి తిని చూడండి, మీకే అర్థమవుతుంది. అంత బాగుంటుంది అనమాట అమ్మవారి ప్రసాదం అనేది. చూసారు కదండి, ఈ కింతటితోటి నా పూజ అనేది అయిపోయిందనమాట. ఇంతే అండి, ముత్యాలమ్మ తల్లికి ప్రతి సంవత్సరం మనం ఈ విధంగానే పెట్టుకుంటూ ఉంటాం. మరి మీరు కూడా ఇలానే పెట్టుకుంటారా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ మేమేం చేస్తున్నామంటే కొత్తగా బోర్ అయితే వేపించుకున్నామండి. 3 months అవుతుందన్నమాట. ఇక ఎలాగో శ్రావణ మాసమే కదా, పాలు పొంగించుకుందామని చెప్పేసి బోర్ దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాం. ఇక్కడ పాలు పొంగించుకోవడానికి కొద్దిగా వాటర్ అయితే తీసుకుంటున్నామండి. కనిపిస్తుంది కదా, ఇంతకుముందు బోర్ కూడా ఉంది, కాకపోతే వాటర్ సరిపోవట్లేదని చెప్పేసి మళ్ళీ వేయించుకున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాళ వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఝాన్సీ. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.